సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువే. పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మర్ది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతురే. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చున్నారు. కానీ లేవండి. ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. వాళ్ళని వెనక సీట్లో పంపించు. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువే. పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మర్ది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతురే. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట చెప్పి ఎవరు కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్లి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. అనండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చేద్దాం. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి జారి. ఏంటయ్యా, మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చున్నారు. కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బట్టలైపోతే నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించాను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా, తిరగబడి తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఆగండ్రా, పెళ్లి పందిరని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యుడి. చూసే బొమ్మడితే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో, అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం, ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు, తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ అంటే మక్కలు కొట్టి తక్కువ కుక్కేసి మీద ఏంటో ఊర కుక్కలా మురుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇంకో చూడండి, చేసింది తప్పని మీరు మా మావారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా
ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు పోదాం పదండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్లైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా. ఎవరన్నా వాళ్ళు? కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్ళారు. ఆగండి, నన్ను అడగకుండా ఈ పెళ్లి ఎవరు కుదరచమన్నారు? ఏంట్రా నీకు చెప్పి చేసేది? నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా? తోడపుట్టి నాకైతే సీమంతం చేయడానికి టైం లేదు నీకు. నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను? అందుకే నా ఊపిరుండగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు నీ మరదల పెళ్లి ముఖ్యం కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో. ఒరే గిరి, మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గాని, ఇదిగో వచ్చే నెల 28వ తారీఖే మీ చెల్లెలి పెళ్లి ఫిక్స్ అయింది. మంచి సంబంధం, ఓ 1,00,000 రూపాయలు కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాను. 1,00,000 రూపాయల? ఆ మాత్రం ఇవ్వాల్సిందే. నువ్వు కూడా ఆయనతో చేరి తాళం వేసావా? అది కాదురా. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ 1,00,000 రూపాయలు కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు. తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశాను. ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా? కనీసం ఇదేనా సుఖపడుతుందని 1,00,000 రూపాయలు కట్టానికి ఒప్పుకున్నాను. నీ పాటి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? 30,000కి మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. రాయ్, నువ్వెవడరా ఇవ్వడానికి? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది, అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. చేస్తావు. ఎందుకు చెయ్యవు? ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజే ఈ ఆస్తి అంతా నాదైంది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. నీకెంత ధైర్యరా? నీకేమన్నా పోయేకాలం వచ్చిందో ఏమిటి? ఏ వంకర శాస్త్రి, ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా బయటికి పో. కోట్ల సంపాదించిన వాళ్ళే కొడుకుల ముందు నోరు పోసుకుని కూర్చుంటుంటే పెద్ద ఈయనేంటండి రక్కెలేస్తున్నాడు? అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప. బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా. ఆ ఎమ్మెల్యే కూతురుని పెళ్లి చేసుకున్నావు, నీ ఫ్యాక్టరీ కూడా పట్టుకున్నావు. రే వంకర శాస్త్రి, ఇంకా నా కళ్ళ ముందు కనిపించావో దెబ్బలు తింటావు. పోరా బయటికి. అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ వీరికి చేయిస్తావా? నన్నే కొడతావా? ఈ క్షణం నుంచి ఇల్లు నాది. పో బయటికి. నాన్న మీద ఇంకొకసారి చేయొద్దని మర్యాద దక్కదు. పోవే. నా ఇంట్లో ఉంటూ నన్నే బయటకి ఎంటుతావురా? ఇది నీ ఇల్లా? ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది. పో బయటికి. దుర్మార్గుడా, నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను రా. నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా. ఎన్నిసార్లు చెప్పాలి? బడి పో. మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కద్దు. ఉన్నాడు. మీ అక్కలు చెల్లి వచ్చారు, బయట నిలబడ్డారు. చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు. చూసుకుందాం రా. ఏంటే అంతా కలిసికట్టుగా వచ్చారు? నాన్న ఎందుకురా బయటికి గెంటేశావు? ఆయన్ని బయటికి పొమ్మనడానికి నువ్వెవడవురా? నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్న తండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా? వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు? రే చెప్పరా, నాన్న ఎందుకురా బయటికి గెంటేశావు? అడగడానికి ఎవరు లేరనా నీ పొగరు? ఎరా, ఆస్తి అంతా దొంగతనంగా రాయించుకున్నావు కదా, ఎవడేం చేస్తాడని అహంకారమా? మర్యాదగా మాట్లాడవే. అది నాకు నా తండ్రికి మధ్య గొడవ. అడగడానికి నువ్వెవరు? మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది. ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆడపిల్లకు పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు? నీకెంత హక్కుందో మాకు అంతే హక్కుంది. ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం. ఏరా, మా చెల్లికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వెవడవరా? ఇదంతా నువ్వు సంపాదించిందా? మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాడిని బయటికి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా? రా బయటికి. ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద. చూడండి,
న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి.